ప్రభుత్వ జూనియర్ కళాశాల మేటిపల్లి పట్టణంలోని రామాలయం ఫంక్షన్ లో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బంది సామూహికంగా దీపజ్యోతి వెలిగించి వందే మాతరం గీతాలాపనతో ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ ఇంటర్ విద్యామండలి పిఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న రావులపల్లి వెంకటేశ్వరరావు కళాశాల నివేదిక వినిపించి అనంతరం మాట్లాడుతూ విద్యతో పాటు చక్కటి క్రమశిక్షణ వినయ విధేయులతో పాటు సమయపాలన అలవర్చుకున్నప్పుడు జీవితంలో మంచి గుర్తింపు పొందుతారని 10 మందికి ఆదర్శంగా ఉంటారని గత సంవత్సరంలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలో ప్రైవేట్ కళాశాలకు ధీటుగా మంచి ర్యాంకులు సాధించారని వారి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అటు తల్లిదండ్రులకు ఇటు చదివిన కళాశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. సంవత్సరంలో పాఠశాల నుండి బైఫర్కేషన్ ద్వారా విడివడి ఇంటర్మీడియట్ కోర్సు ప్రారంభించబడింది. కళాశాలలో జనరల్ కోర్సులు 4 మరియు వొకేషనల్ కోర్సులు 3 నడుస్తున్నాయి. బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి మరియు వొకేషనల్లో ఓఏ, డైరీ, ఈఎన్సీటీ కోర్సులు లోపల 480 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం కూడా కళాశాల గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులు అత్యుత్తమమైనటువంటి మార్కులు సాధించారు. ముఖ్యంగా గాయత్రి మరి రాష్ట్రంలో 4వ ర్యాంకు హెచ్ఈసిలో సాధించడం, ఎంపీసీలో 954 మార్కులు సాధించడం, మరి ఎంతో మంది విద్యార్థులు వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా మరియు డైట్ కళాశాలలు, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ కోర్సులు,
అనేక రకమైన కోర్సుల్లో మన కళాశాల నుండి గత సంవత్సరం చదివినటువంటి విద్యార్థులు ప్రవేశాలు పొందడం జరిగింది. అదేవిధంగా చదువుతో పాటు క్రీడల లోపల మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో మంచి ప్రతిభను చాటినటువంటి విద్యార్థులు మన కళాశాలలో ఉండడం జరుగుతుంది. కళాశాలలో చదువుని మరి పెంచేటువంటి ఉద్దేశంతో చాలా చక్కటి వాతావరణాన్ని నెలకొల్పడంలో భాగంగా ఉదయం మనకు మార్నింగ్ స్టడీ అవర్స్ అనేటువంటివి 8:30కే ఏర్పాటు చేసుకొని 9:30 వరకు స్టడీ అవర్స్ మరియు 9:30 నుంచి 9:45 వరకు ప్రేయర్స్, మార్నింగ్ ప్రేయర్ లో వివిధ సామాజిక అంశాల పట్ల అవగాహన కలిగించే విధంగా మరి ప్రేయర్ తో పాటు కరెంట్ అఫైర్స్, తర్వాత విద్యార్థులు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మరి విద్యార్థుల్ని ప్రేరేపించే విధంగా అధ్యాపకులు మంచి మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం, విద్యార్థులను చక్కటి ప్రశ్నలను అడగడం ద్వారా వాటిలో సమాధానాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసని కలుగజేసేటువంటి మంచి వినూత్న కార్యక్రమాలని మార్నింగ్ ప్రేయర్లో నిర్వహించడం, మధ్యాహ్న భోజనం రాష్ట్రంలో ఎక్కడ లేకముందే అంటే ఈ విద్యా సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనం నవంబర్ పట్టణంలోని కొందరి దాతల సహకారంతో నిర్విఘ్నంగా 4 నెలల పాటు నిర్వహించినటువంటి ఏకైక కళాశాల రాష్ట్రంలో మన కళాశాల. ఈ ఒరవడిని గత 3 సంవత్సరాల నుంచి మనం దీన్ని కొనసాగించడం, ఇంత సక్సెస్ఫుల్ గా చేయడం అనేటువంటిది మరి ఎక్కడా లేని విధంగా జరుగుతున్నది. అదేవిధంగా సాయంత్రం వచ్చేసరికి 4 నుండి 5 వరకు కూడా స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఉన్నాం. విద్యార్థులు చాలా మందికి ఉచితంగా అధ్యాపకులు వారు మంచి మెటీరియల్ తయారు చేసి వారు ఆ మెటీరియల్ ఉచితంగా ఇస్తూ చక్కగా చదివించడానికి మరి ఎన్నో రకాల పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ 1, 2, 3 అంటూ తర్వాత యూనిట్ టెస్ట్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా టైంకి నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్ని వెంకటేష్ గారు మరి ఎకనామిక్స్ అధ్యాపకులు గారి సహకారంతో ప్రపంచ దేశ అంటే జాతీయ పర్వదినాలన్నింటినీ కూడా ప్రముఖమైనటువంటి రోజులన్నింటినీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, మంచి సెలబ్రేషన్ చేస్తూ విద్యార్థులు వాళ్ళ అంశాల పట్ల అవగాహన కల్పించడం కోసం ఎన్ఎస్ఎస్ కృషి చేసింది. అదేవిధంగా క్రీడాంశాలలో మరి సాంస్కృతిక అంశాల్లో సుదర్శన్ సార్ పర్యవేక్షణలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ రాష్ట్ర స్థాయిలో పాల్గొని మంచి పేరు కళాశాలకు తీసుకురావడం జరిగింది. చేస్తున్నటువంటి అందరికి కూడా కళాశాల తరఫున ఆహ్వానిస్తున్నాం. నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలతో పాటు మరి రాష్ట్రంలో జిల్లాలలో ప్రముఖంగా ఉండే విధంగా మరి G+2 భవన సముదాయం మన కళాశాలకి ఉండడం, అది కూడా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటు మేము చేసినటువంటి విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం మనకి మరో అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసింది. వీటితో మన కళాశాలకు పాటు విద్యార్థులకు అవసరమైనటువంటి వాష్రూమ్స్ కూడా గౌరవ కలెక్టర్ గారు 5 లక్షల రూపాయలు సహాయం చేసి కళాశాలకు ఇప్పించడం జరిగింది. దీని ద్వారా మన కళాశాల యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరమైన అవసరాలు చాలా వరకు తీరిపోయినవి. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో మరి కొత్త కోర్సులు కూడా మన కళాశాలలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా MPHW కోర్సును ప్రవేశపెట్టేందుకు మనము అధికారులకి విన్నవించడం జరిగింది. అది ఈ రకంగా కళాశాలలో కేవలం చదువునే కాకుండా చదువుతో పాటు క్రీడాంశాలు ప్రతి విషయంలో చాలా మిస్టేక్ చేసి ఉంటాం. అన్నింటికి చాలా చాలా సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకా క్లాస్ అయిపోయింది మాకు కాలేజ్ అంతా ఏమంటారు ఎంజాయ్మెంట్, మీ అందరి ఏమంటారు మీ యొక్క కాన్సలింగ్ కేరింగ్ అంతా అయిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. సివిక్స్ సార్ ఎస్పెషల్లీ అండ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫర్ సివిక్స్ సార్ అందరికీ చాలా లవైబుల్ పర్సన్, అందరికీ అర్థమైపోతుంది. సివిక్స్ సార్ అంటే ఏంటో సార్ చెప్పాల్సిన అవసరం లేదు.
అంత సార్ అందరూ ఎప్పుడు ఇక్కడ ఉంటారు అంత సార్ మాకు చెప్పాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నాకు వన్ డే సమ్ రీజన్ వల్ల ఏమంటారు మాటలతోని నా మొత్తం మూవీ చేంజ్ చేసి ఆ డే ఫుల్ క్లాస్ అనే కాన్సన్ట్రేషన్ చేసి పెద్ద చేసిండు. నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మా సబ్జెక్ట్ కాకుండా సరే మా అందరూ తీసుకుంటారు సార్. అందరికీ చాలా ఫేవరెట్ సార్. సార్ ది బెస్ట్ మోటివేషన్ ఐ హావ్ ఇన్ దిస్ ఎవర్. నా లైఫ్ లో నేను నా బెస్ట్ మోటివేషన్ తెలుగు మ్యామ్. అందరు ఒకరు ఇద్దరు అని కాదు, ప్రతి లెక్చరర్ ది బెస్ట్ లెక్చరర్స్. రేపన్న రోజు నేను ఏం చేసినా సరే నా ఇంటర్లో చెప్పిన లెక్చరర్స్ ది బెస్ట్. ప్రతిమా మ్యామ్ కి పెద్ద థ్యాంక్స్. అసలు పెద్ద అవకాశం ఇచ్చిండు. అండ్ ప్రిన్సిపల్ సార్, సార్ ఇస్ లైక్ ఎ లయన్ ఆఫ్ అవర్ కాలేజ్. అలాగే మా సార్ ఒక్కడే రాజున్నట్టు మా సార్ అందరికీ ద గ్రేట్ ప్రిన్సిపల్ వి హ్యావ్. ప్రతి దాంట్లో మమ్మల్ని ముందుకి పుష్ చేస్తూ నెక్స్ట్ ఏం చదవాలి అంటూ మా అందరినీ పుష్ చేస్తూ చాలా గ్రేట్ గా చెప్తారు ఎప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్. నాకు దొరికిన గ్రేట్ ఫ్రెండ్స్ ఇంటర్లో చాలా మంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ గాట్ ద గ్రేట్ దీపికా, తేజస్వి, గాయత్రి. ఒక్కరనే కాదు, everyone I got the best friends I have ever got. Even అందరూ స్కూల్ ఫ్రెండ్స్ బెస్ట్ అంటే I can proudly say that I got intermediate best friends. మన కళాశాలకు అధిక సంఖ్యలో 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులను మన కళాశాలకే పంపుతున్నటువంటి ఘనత మన గవర్నమెంట్ హై స్కూల్ కి దక్కుతుంది. మన గవర్నమెంట్ హై స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారైన మధుచంద్ర సార్ గారిని వేదికపై